సింగరేణిలో కొత్త గనులు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమరిలో సిపిఐ ప్రతినిధులు మంత్రిని కలిసి సింగరేణి సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. కొత్త గనుల ఏర్పాటుతో సింగరేణి మనుగడను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారన్నారు. సింగరేణి సంస్థ టెండర్ ప్రక్రియలో పాల్గొంటే కొత్త గనులు వస్తాయన్నారు. ఇక కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ లో రాష్ట్రంలోని అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం వేజెస్ పెంచేలా చర్యలు తీసుకోవాలని మంత్రితో చర్చించానన్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక తెలంగాణలో మొదటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను మందమరిలో ఏర్పాటు చేశామని చెప్పారు మంత్రి. అక్కడ కల్వర్ట్ దగ్గర మిషన్ భగీరథి పైప్ కోసం పలగొట్టి మళ్ళీ దాన్ని ఫిల్ చేయలేదు. ఇప్పుడే మున్సిపల్ కమిషనర్కి ఆదేశాలు ఇచ్చి ఆ కల్వర్ట్ పూర్తి చేయమన్నాం. ఇక్కడ ఒక ఓపెన్ జిమ్ కావాలన్నారు, డ్రైనేజ్ ఒకటి కావాలన్నారు, రోడ్లు కూడా మరమ్మతు చేయడానికి వారికి ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడినాం. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు కొత్త గనులు కావాలంటే టెండర్లో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి గనులు తీసుకున్నప్పుడే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కార్మికులకు నేను కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా సింగరేణి సంస్థలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వారికి కూడా వేతనాలు పెంచే అవసరం ఉన్నది. మినిమం వేజెస్ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మినిమం వేజెస్ పెంచలేదు. దాని కోసం కూడా ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి నేను మంత్రి అయిన తర్వాత నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా వారి కొందరు నాయకులతో మంత్రులతో చర్చించి తొందరలోనే మినిమం వేజెస్ పెరిగేలాగా చూస్తామని చెప్పి ప్రభుత్వం తరఫు నుంచి ఇక్కడ ప్రజలకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు మినిమం వేజెస్ ఒకవైపు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఒకవైపు, గిగ్ వర్కర్స్కి ఒకవైపు, అంటే కార్మికులు ఎక్కడున్నారో వాళ్ళందరికీ కూడా భద్రత కల్పిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వారి హక్కులు మినిమం వేజెస్ హక్కులు కల్పిస్తూ ఇవన్నీ కూడా బాధ్యత నా పైన ఉంది. నేను డెఫినెట్లీ త్వరలోనే ఈ 4-5 నెలలలో ఈ సమస్యలన్నీ కూడా పూర్తి చేసుకుందాము. దాని తర్వాత ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మన తెలంగాణలో వచ్చింది, మన మందమరిలో. మీరందరూ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని సరిగా ఉపయోగించుకోండి.